వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనకు ఇష్టమైన వారితో కూర్చున్నప్పుడు కూడా తరచుగా స్మార్ట్ ఫోన్లలోని మునిగిపోతున్నామా? భోజనం చేస్తూ ఈమెయిల్స్ చూసుకోవడం, ఎదుటి వారితో మాట్లాడుతుండగానే మెసేజ్లు టైప్ చేయడం నేడు సర్వసాధారణమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో మొబైల్ లేనిదే క్షణం గడవడం లేదు. తాజా నివేదికల ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 8 గంటలకు పైగా స్క్రీన్లతోనే గడుపుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇది మనం నిద్రపోయే లేదా పనిచేసే మొత్తం సమయం కంటే ఎక్కువగా ఉండడం గమనించాల్సిన అంశం. ఇంటర్నెట్ను మొదట పరిచయం చేసినప్పుడు దాని సృష్టికర్తలు ఈ సాంకేతికత మన జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని భావించారు. అప్పట్లో ప్రజలు ఆన్లైన్లో వారానికి 1 గంట కూడా గడిపేవారు కాదు. కానీ ప్రస్తుత నిల్సన్ నివేదికలో వెల్లడైంది, ఈరోజు ప్రజలు రోజుకు 8 గంటలకు పైగా స్క్రీన్లను చూస్తూ గడుపుతున్నారు. ఇది మనం నిద్రపోయే లేదా పనిచేసే మొత్తం సమయం కంటే ఎక్కువ. చరిత్రలో అందమైన ప్రకృతి దృశ్యాల కంటే మన చేతిలోని చిన్న గాజు తెరకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం. మొదటి తరం బహుశా మనమే కావచ్చు. డిజిటల్ వ్యసనం కారణంగా ప్రజల్లో నిరంతరం సగం శ్రద్ధతో ఉండటం అనే మానసిక స్థితి పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే మనం డిజిటల్ ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటూ నిజ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా లీనమవ్వలేకపోతున్నాం. మెదడు ఎప్పుడు తదుపరి నోటిఫికేషన్ కోసం అప్రమత్తంగా ఉండటం వల్ల దానికి విశ్రాంతి లభించటం లేదు. దీనివల్ల పెద్దల్లో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, ఒంటరితనం పెరుగుతుండగా చిన్నతనంలో ఎక్కువ సమయం స్క్రీన్లకు పరిమితమయ్యే పిల్లల్లో కౌమారక దశకు వచ్చేసరికి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నట్లు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యకు ప్రకృతి సిద్ధమైన చికిత్స అందుబాటులో ఉంది. దీనికోసం ఎలాంటి ఖరీదైన థెరపీలు అవసరం లేదు. కేవలం రోజుకు 10 నుంచి 20 నిమిషాల పాటు ప్రకృతిలో గడపడం వల్ల మానసిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చి కాసేపు పచ్చదనంలో గడపడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. హృదయ స్పందన రేటు నియంత్రణలోకి వస్తుంది. ప్రకృతిలో చిన్న నడక వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత దాదాపు 20% వరకు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఏ రకమైన ప్రొడక్టివిటీ యాప్ కూడా అందించలేని అద్భుతం. వారానికి కనీసం 2 గంటల సమయాన్ని ప్రకృతి కోసం కేటాయించే వారిలో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.